ధర్మం కోసం, దేశం కోసం కేవలం పెద్దవాళ్లే కాదు, చిన్న పిల్లలు కూడా ఎంతో పోరాడారు. 1704వ సంవత్సరంలో మొఘలులకు వ్యతిరేకంగా 10వ సిక్కు గురు అయిన శ్రీ గురు గోబింద్ గారు పోరాటం చేస్తూ ఉన్నారు. ఒకసారి ఆయన ఆనందపురం కోట నుంచి మార్చవలసి వస్తుంది ఆయన మకాం. అటువంటి సమయంలో ఆయన తన మాతృమూర్తి అయిన శ్రీ మాతా గుర్జీ అలాగే తన 2 చిన్న కుమారుల నుండి దూరం అవుతారు. వీరిని వాళ్లకు నమ్మకంగా ఉండే గంగు అనే వ్యక్తి డబ్బుల కోసం వజీర్ ఖాన్ కు అప్పచెప్తాడు. వజీర్ ఖాన్ ఆ పిల్లలని తల్లిని ఒక టండ్ బుర్జ్ అంటే చాలా చలి ఎక్కువ ఉండే కోటలో పెట్టి ఆహారం కూడా ఇవ్వరు. మీరు మతం మారండి అంటే ఆ పిల్లలు మతం మారము అని చెప్తారు. మీ తల్లిదండ్రులు చనిపోయారు, మీ అన్నలు కూడా చనిపోయారు, ఇంకా మీకు ఎవరు లేరు, మీరు మతం మారండి అంటే ఆ పిల్లలు మతం మారరు. ఆఖరికి ఆ పిల్లలను బయటకు తెచ్చి మీరు బ్రతికుండగానే మీకు ఇటుకలు పేర్చి మిమ్మల్ని సమాధి చేస్తాం, మీరు మతం మారండి అంటే కూడా ఆ పిల్లలు మతం మారరు. 7 ఏళ్ల 9 ఏళ్ల పిల్లలు. వాళ్లకు ఇటుకలు పేరుస్తున్న సమయంలో కూడా నవ్వుతూ జో బోలేసే నిహాల్ సత్ శ్రీ అకాల్ అంటారు తప్ప మతం మారరు. వారే షహబ్జాదే శ్రీ జోరావర్జీ, షహబ్జాదే శ్రీ ఫతేజీ. మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ డిసెంబర్ 26వ తేదీ ఈరోజు వీర్ బాల దివస్గా మనం జరుపుకుంటున్నాం.